బృందావనం మొత్తం భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తులో కల్లా అతి రమ్యమైన స్థానం. బృందావన రమ్యస్థాన దివ్య చింతామణి ధామం. సో ఈ బృందావనం అదొక చెప్పాలంటే పరమోత్కృష్టమైన ధామం. మనందరికీ ఏదైనా అడిగినప్పుడు టాప్ మోస్ట్ ఎవరు, ఉత్తమమైన వాళ్ళు ఎవరు, సో ఉన్నతమైన వాళ్ళని మనం తెలుసుకోవాలనుకుంటాం. ప్రపంచంలో అతి ధనవంతుడెవరు, బలవంతుడెవరు, ప్రపంచంలోనే ఎంతో అందంగా ఉండేవాళ్ళు ఎవరు, ఇలా వాటి మీద మనకు ఆసక్తి ఉంటుంది, అందరికి ఇంట్రెస్ట్ తెలుసుకోవటం. సో అలాగే ప్రపంచంలో కల్లా అతి ఉన్నతమైన ధామం బృందావనం. మామూలుగా ఎవరైనా చనిపోతే ఏమంటారు, వాళ్ళు స్వర్గవాసులు అయ్యారండి అంటారు కదా. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. స్వర్గమే అతి ఉన్నతమైన లోకం అనుకుంటున్నారు. బట్ స్వర్గం ఉన్నతమైన లోకం కాదు. స్వర్గం ఈ జగత్తులో మనకన్నా కొంచెం పై లెవెల్, పై స్థాయిలో ఉన్నాయి. దాంట్లో ఇక్కడికన్నా కొంచెం మెరుగైన ఇంద్రియ సుఖాలు ఉంటాయి అంతే. కానీ దాని పై లోకాల్లో జనలోకం, తపలోకం, మహర్లోకం, సత్యలోకం ఉంది. స్వర్గలోకం ఈ జగత్తులో కూడా గొప్ప విషయం కాదు. అతి ఉన్నతమైన లోకం సత్యలోకం. కానీ అక్కడికి వెళితే ఏం చేయాలి, అక్కడ ఇంద్రియ సుఖాలు ఉండవు. బ్రహ్మ ఉంటాడు సత్యలోకంలో. అక్కడ 24 hours ఛానల్ నడుస్తుంది, ఒకటే ఛానల్. ఏంటది? కృష్ణ కథ ఛానల్. భగవంతుడికి సంబంధించిన విషయాలు మాత్రమే అక్కడ చర్చించబడతాయి, వినబడతాయి. ఇంకా అక్కడ వేరే చిన్న చిన్న వాటికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆ లోకంలో మొత్తం 14 లోకాలు ఉన్నాయి, మనం 8 లోకంలో ఉన్నాం. ఇక్కడ భూర్ లోకంలో ఉన్నాం. దాంట్లో ఈ భూర్ లోకంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి, దాని భూమిలో ఉన్నాం మనం. ఈ భూమిలో మనకు తెలుసు మనం ఎక్కడున్న అడ్రస్. కానీ యాక్చువల్ అడ్రస్ ఏంటంటే, ఎవరిని చెప్పాలి మీ అడ్రస్ ఇవ్వండి అంటే ఏంటి, 4 శిరస్సు కలిగిన బ్రహ్మలోకంలో ఉన్నాం. అది మన అడ్రస్. ఎందుకంటే 10 తలల బ్రహ్మ విశ్వం ఉంటుంది, 100 తలల బ్రహ్మ విశ్వం ఉంటుంది. మనకి చాలా బుజ్జి బ్రహ్మ, ఓన్లీ 4 తలలు మాత్రమే ఉంది. సో మన యాక్చువల్ అడ్రస్ ఏంటి, 4 తలల బ్రహ్మ విశ్వంలో ఉన్నాం. అక్కడి నుంచి ఇంకా ఉంది, కానీ అట్లీస్ట్ అక్కడి నుంచి ప్రారంభించి మన అడ్రస్, అది మన అడ్రస్. సో ఇక్కడ పై లోకాలు ఎన్నో ఉన్నాయి, కింద లోకాలు ఎన్నో ఉన్నాయి. ఆ పై లోకాల్లో కూడా పొందటం చాలా కష్టం. సత్యలోక ఎవరైనా అంటారని సత్యలోక ప్రాప్తమైందని, స్వర్గలోకమే చూస్తారు. ఎందుకంటే వాళ్ళ లక్ష్యం కేవలం ఇంద్రియతృప్తి కాబట్టి. అండ్ బ్రహ్మలోకంలో ఇంద్రియతృప్తి లేదు, ఉంటుంది కానీ అది కేవలం ఆధ్యాత్మికంగా ఉంటుంది. అయినా ఆ లోకంలో కూడా అట్లా అన్ని ఏర్పాట్లు ఉన్నప్పటికీ అక్కడి నుంచి పతనం అయిపోతారు, మళ్లీ కుక్కలా పుట్టచ్చు అక్కడి నుంచి. అందుకే ఆ బ్రహ్మలోకం వరకు పొందినప్పటికీ పునరావర్తినో అర్జున మళ్లీ పుట్టాల్సి వస్తుంది. సో పుట్టకుండా బయటికి వెళ్లాలంటే ఏంటి, ఈ విశ్వం నుంచి బయటపడాలి. సో ఈ విశ్వం ఏంటి, చార్ట్ తీసుకొస్తాను. ఈ విశ్వంలో మనం అంతా కూడా ఒక అండాకారంలో, అందుకే బ్రహ్మాండ అంటాం, అండాకారంలో ఉంటుంది. దాని లోపల మనం ఉంటున్నాం. దాని లోపల ఈ అండాకారంలో ఉన్నదానికి పొరలుంటాయి, కొన్ని లేయర్స్ ఉంటాయి. 8 లేయర్స్ ఉంటాయి, 8 లేయర్స్. 5 పంచభూతాలతో ఉన్న లేయర్స్, భూమి, నీరు, ఆకాశం, అవన్నీ గోడౌన్ అన్నమాట. ఈ సృష్టికి కావలసిన పదార్థాలు ఏమిటి, 5 పంచభూతాలు. సో ఇది పంచభూతాలు. మనం అంతా కూడా ఇదిగో ఇక్కడ ఉన్నాం. సో ఇది మనం అనంతకోట విశ్వాలు ఉన్నాయి, ఆ విశ్వాల్లో మనం ఒక విశ్వంలో ఉన్నాం. ఈ అనంతకోట విశ్వాల్లో మనం ఒక విశ్వంలో ఉన్నాం. ఈ విశ్వంలో 14 లోకాలు ఉన్నాయి, దాంట్లో మనం భూర్లోకంలో ఉన్నాం. ఇది స్వర్గలోకం.
కానీ సత్యలోకం బ్రహ్మ అక్కడ కూర్చొని ఉన్నారు. సో మనం ఉంటుంది ఈ భూవర్లోకం. అయితే స్వర్గంలో ఎక్కడుంది చూడండి, భూర్లోకం, భూవర్లోకం, స్వర్గలోకం. జస్ట్ మనకన్నా 2 లోకాల పైనే. సో అది గొప్ప అచీవ్మెంట్ కాదు. సో అచీవ్మెంట్ ఏంటి? ఈ లోకాల్ని ఛేదించి, అంటే ఈ విశ్వాన్ని ఛేదించాలి. అంటే ఈ 8 పొరలున్నాయి చూసారా, దాన్ని ఛేదించి లోపలికి బయటికి వెళ్లి బ్రహ్మజ్యోతికి వెళ్ళాలి. అది ఒక ఫస్ట్ డెస్టినేషన్. అది గొప్ప డెస్టినేషన్ కాదు, అది ఒక డెస్టినేషన్ అంతే. ఏది? ఈ బ్రహ్మజ్యోతికి వెళ్ళడం. ఆ బ్రహ్మజ్యోతికి వెళ్ళకముందు ఒక లోకం ఉంటుంది, దాని పేరేంటి? కైలాసం, నిత్య కైలాసం. కైలాసం ఇక్కడ కూడా ఉంటుంది ఈ విశ్వంలో, కానీ ఇది టెంపరీ కైలాసం. కానీ నిత్య కైలాసం ఉంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు. లేదు దాన్ని దాటి వెళ్తా అంటే బ్రహ్మజ్యోతి ఉంటుంది, అంత కాంతి అక్కడ, లైట్ ఉంటుంది. కానీ అక్కడ కూడా ఎక్కువ కాలం ఉండలేం, పడిపోతాం. అక్కడి నుంచి కూడా పడిపోతాం, మళ్ళీ ఇంకేదైనా విశ్వంలో పడిపోతాం. సో నేను తదైకంలో లీనమైపోయాను అని వింటుంటాం కదా, నేను భగవంతుల్లో లీనమైపోయాను. సో లీనమైపోవటం అంటే ఈ బ్రహ్మజ్యోతికి వెళ్ళటం. అది కూడా టెంపరీ డెస్టినేషన్. ఆరుహ్య కృత్యేన పరం పదం తతం పతంతి అధో నాదృత యుష్మతాంగ్రయ. భగవంతుణ్ణి ఆశ్రయించకుండా కేవలం ముక్తి పొందాలని గట్టిగా ప్రయత్నం చేసే వాళ్ళకి ఇక్కడ దొరుకుతుంది. కానీ అక్కడ ఏముంటుంది? మనం ఊహించలేనంత వెలుగుంటుంది, మనకు అక్కడ మృత్యు ఉండదు, రోగాలు రావు, ఏమి రావు. కానీ ఒక్కడే ఉండాలి, ఒంటరిగా ఉండాలి. ఎవరు కనపడరు అక్కడ, అందరూ ఉంటారు కానీ కనపడరు. అది బ్రహ్మజ్యోతి. సో అలా లీనమైపోయిన వాళ్ళు ఏమంటారు? బోరు కొట్టేసి మళ్ళీ పైకి వెళ్ళలేరు కాబట్టి వీసా లేదు దానికి, మళ్ళీ కిందకే రావాలి. ఆరుహ్య కృత్యేన పతంతి అధః, మళ్ళీ కింది పడిపోతాం. సో మళ్ళీ సాధన చేసి కనుక పైకి వెళితే ఈ బ్రహ్మజ్యోతిని ఛేదించి వెళ్ళినట్టయితే, అయితే ఇక్కడ మనం ఈ 8 పొరలు దాటాం కదా, దాని తర్వాత ఒక నది వస్తుంది, దాని పేరు విరజా నది. ఇది కారణ సముద్రం, విరజా నది. అది ఛేదించి బయటికి వెళ్తే అప్పుడు సదాశివలోకం, తర్వాత బ్రహ్మజ్యోతి. అది కూడా మనం అధిగమించాలంటే అప్పుడు వైకుంఠానికి వెళ్తాం. సో ఇది వైకుంఠంలో జస్ట్ ఒక మోడల్. దాంట్లో ఎన్నో వైకుంఠ లోకాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి అంటే, సముద్రంలో నిలబడి మీరు 1 సంవత్సరం పాటు ఎన్ని అలలు వచ్చాయి లెక్కేస్తే ఎన్ని ఉంటాయి? అన్ని వైకుంఠ లోకాలు ఉంటాయి. ఇది ఒక శాంపుల్ మాత్రం ఇచ్చారు, ఒక వైకుంఠ లోకం ఎలా ఉంటుందని. ఈ వైకుంఠ లోకాలన్నిట్లో కూడా మధ్యలో ఉండేది బృందావనం. ఈ బృందావనం ఎలా ఉంటుంది? ఒక తామర పువ్వు రూపంలో ఉంటుంది. అష్టదళం, ముఖ్యమైన మధ్యలో అష్టదళాలు ఉంటాయి, 8 దళాలు ఉంటాయి. వాటి మధ్యలో కూర్చున్న వారు ఎవరు? రాధాకృష్ణ. నాతో అనండి. దివ్యాద్ బృందారణ్య కల్పద్రుమధ శ్రీమద్ రత్నాగార సింహాసనస్థౌ శ్రీ శ్రీ రాధా శ్రీల గోవింద దేవో ప్రేష్ఠాలభి సేవ్యమానో స్మరామి. సో ఈ బృందావనంలో ఈ భాగం దివ్య రత్నాలు, రత్నాగార, రత్నాలతో తయారు చేస్తున్న సింహాసనం. అక్కడ ఎవరున్నారు? శ్రీ రాధాకృష్ణ కూర్చొని ఉన్నారు సింహాసనం మీద. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? సేవ్యమానం, సేవ చేస్తున్నారు. సో ఇక్కడ మన ప్రార్థన ఏంటంటే, నాకు ఇక్కడ ఏదైనా ప్లేస్ చూపెట్టండి. రియల్ ఎస్టేట్. చైతన్య మహాప్రభు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఏంటి? గోలోక బృందావనంలో మీకు స్థానం ఇప్పిస్తానంటున్నారు. కానీ దానికి రేట్ అవుతుంది, చాలా గొప్ప రేట్. ఏంటది? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రేట్. అది ఎంత మాకు తెలియదు.
కానీ సంపాదిస్తూనే ఉండాలి. అందుకే మనం ఎంత నామం చేస్తే అంత ధనం మనకి. మీరంతా ఇప్పుడు మనం అన్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. డిపాజిట్ అయిపోయింది. సో ఎంత చేస్తే అంత డిపాజిట్. అందుకే అడుగుతుంటారు, మీకు పిచ్చి ఏంటండి, ఒక్కసారి భగవంతుడి నామం చేసుకో, ఆ రోజంతా అంత అస్తమానం ఊరికి అది పట్టుకొని తిరుగుతుంటారు. రియల్ ఎస్టేట్ అండి. మనం రోడ్డు వీధుల్లో వెళ్తుంటారు, బైక్ లో కూర్చొని చూస్తుంటారు. ఏంటి వాళ్ళు చేసేది? ఏ భూమి ఖాళీగా ఉందా, దానికి ఎంత అమ్మాలా, నాకెంత కమిషన్. అదే మేము ఆ పని కూడా. మేము హై రియల్ ఎస్టేట్ అంటే మేము బృందావనంలో రియల్ ఎస్టేట్. మీరు ఇక్కడ పనికి మాలిన ప్లేసెస్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాం. అది ఉండదు కూడా ఒకరోజు. మీరు కూడా ఉండరు అక్కడ. ఇక్కడికి వెళ్తే మనం మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. పర్మనెంట్ సెట్. అది రియల్ ఎస్టేట్. రియల్ గా ఎస్టేట్ అది. ఇది నకిలీ ఎస్టేట్. ఇక్కడ ఉంటాం, మనం రేపు ఉండవు, పోవచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి. కానీ ఇది రియల్ ఎస్టేట్, మన నిజమైన శ్లోకం బృందావనం. కనీసం ఇక్కడైనా రావచ్చు. కానీ చైతన్య మహాప్రభు వీటన్నిటిలో ఈ ప్లేస్ కి మనకి యాక్సెస్ ఇచ్చారు. అక్కడ వరకు వెళ్లే అవకాశం ఇచ్చారు. గోలోకేర ప్రేమధన. ఇక్కడ చూసారా మంత్రం, హరే కృష్ణ